కార్మికుల హక్కుల కోసం కార్మిక వర్గం నినదించిన రోజు, శ్రమదోపిడికి వ్యతిరేకంగా శ్రామికులు పిడికిలెత్తిన రోజు, మేడే కార్మిక దినోత్సవం. మేడే చరిత్ర ఏంటో తెలుసుకుందాం. మేడే ఇది ప్రపంచ కార్మిక దినోత్సవం. గత 120 సంవత్సరాలుగా ఏటేటా శ్రామిక జన సంఘీభావ చిహ్నంగా వారి సుఖమయ జీవనాన్ని ఆకాంక్షిస్తూ జరుపుకుంటున్న పండుగ దినోత్సవం. 19వ శతాబ్దంలో సంభవించిన పారిశ్రామిక విప్లవం కారణంగా అమెరికా, యూరప్ దేశాలలో భారీ పరిశ్రమలు స్థాపించబడ్డాయి. ఈ పరిశ్రమల్లో పనిచేయడానికి అసంఖ్యాకంగా కార్మికుల అవసరం ఏర్పడింది. దీనితో ఉత్పత్తి రంగాలలో పెట్టుబడిదారులు, కార్మికులు అని రెండు వర్గాలు ఏర్పడ్డాయి. పెట్టుబడిదారులు అధిక లాభాల కోసం శ్రామికుల శ్రమను విచక్షణారహితంగా దోచుకోవడం ప్రారంభించారు. శ్రామికులచే బానిసల్లా పనిచేయించి అధిక లాభాలు గడించేవారు. యజమానులు ఆడవాళ్ళు, పిల్లలు అనే విచక్షణ లేకుండా కర్మాగారాలలో, గనులలో నియమిత కాల వ్యవధి లేకుండా గొడ్డు చాకిరీ చేయించేవారు. కనీస వసతులైన తిండి, బట్ట, నివాసం వంటి వసతులు కూడా కల్పించేవారు కారు. కార్మికులచే కనీసం రోజుకు 16 గంటల నుండి 20 గంటల వరకు పని చేయించేవారు. పైగా పనిచేసే కర్మాగారాలలో సరి అయిన గాలి, వెలుతురు ఉండేవి కావు. దానితో కొందరు కార్మికులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయేవారు. కార్మికులు వారి శ్రమను మరిచిపోవడానికి పాటలు పాడినా, విశ్రాంతి తీసుకున్న యజమానులు కోపోద్రిక్తులై ధిక్కార నేరం కింద జరిమానా విధించేవారు. ఈ దారుణ చర్యల నేపథ్యంలో కార్మికులలో క్రమక్రమంగా తిరుగుబాటు ధోరణి అంకురించింది. కార్మికులు కోపంతో ఊగిపోతూ కర్మాగారాలలోని యంత్రాలను ధ్వంసం చేశారు. యాజమాన్యం ప్రభుత్వాలను ఆశ్రయించింది. యజమానుల ఆస్తుల రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. యంత్రాలను ధ్వంసం చేసే వారికి మరణశిక్ష విధిస్తూ చట్టం చేసింది. కార్మికులు తమ ప్రధాన ఇబ్బందులకు కారణం యంత్రాలు కాదు, యజమానులని గుర్తించారు. అందుకే యాజమాన్యంపై తిరుగుబాటు బావుట ఎగరవేయాలని ఆలోచించారు. తమ చేత గొడ్డు చాకిరీ చేయించుకుంటూ అమానుషంగా ప్రవర్తించే పెట్టుబడిదారులపై పోరాడి తమ కనీస హక్కులను సాధించుకునేందుకు కార్మికులు సంఘటితమయ్యారు. కార్మిక సంఘాల నిర్మాణం ప్రారంభించారు. 1764, 1800 మధ్య బ్రిటన్లోనూ, ఆ తర్వాత యూరప్లోనూ ట్రేడ్ యూనియన్ల నిర్మాణం జరిగింది. అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో చైతన్యవంతులైన కార్మికులు 1806 సంవత్సరంలో మెకానిక్స్ యూనియన్ పేరిట తొలి కార్మిక సంఘాన్ని స్థాపించుకున్నారు. కార్మిక సంఘాలు తమ న్యాయమైన కోర్కెల కోసం పోరాటం ప్రారంభించడంతో పెట్టుబడిదారీ వర్గాలు ఆందోళన చెందాయి. కార్మిక సంఘాల సభ్యులను కఠినంగా కారాగారాలలో బంధించి హింసించారు. నిరంకుశంగా యూనియన్లను నిషేధించారు. అయినా ఉద్యమం ఆగలేదు. ఉద్యమం ఉప్పెనలా ఊపందుకుంది. పని గంటలు తగ్గించాలని, న్యాయబద్ధంగా వేతనాలు చెల్లించాలని, ట్రేడ్ యూనియన్లను గుర్తించాలని, కర్మాగారాలలో కనీస వసతులు కల్పించాలని, తగిన విశ్రాంతినివ్వాలని కోరుతూ కార్మిక వర్గం విప్లవ శంఖం పూరించింది. ఆ పోరాట జ్వాలలు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలకు, అమెరికాలోని మిగతా ప్రాంతాలకు వ్యాపించాయి. 1818లో ఇంగ్లాండ్లోని స్టాల్పోర్ట్ పట్టణంలో గల బట్టల ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు సమ్మె ప్రారంభించారు. అది ప్రపంచ పరిశ్రమలకు ప్రసిద్ధి చెందిన లయాన్స్ పట్టణంలో 1831 నుండి 1834 వరకు కార్మికులు తిరుగుబాటు చేశారు. ఆపై 1848లో ప్యారిస్లో కూడా సమ్మె పోరాటాలు జరిగాయి. అదే సమయంలో జర్మనీ, ఆస్ట్రేలియాలోనూ కార్మికుల తిరుగుబాట్లు జరిగాయి. కార్మిక శ్రేణులు విజయాలు సాధించాయి. 1827లో ఫిలడెల్ఫియాలో మెకానిక్స్ యూనియన్ 8 గంటల పనిదినం కోసం పోరాటం ప్రారంభించింది. చిలికి గాలివానలాగా పోరాటం ఉధృతం కావడంతో యాజమాన్యం దిగివచ్చింది. ప్రభుత్వం 1837లో 10 గంటల పనిదినంను చట్టబద్ధం చేసింది.
ఆ తర్వాత యూరప్లోనూ ఇంకా అనేక దేశాలలోనూ జరిగిన పోరాటాల ఫలితంగా ఆయా ప్రభుత్వాలు 10 గంటల పని దినాన్ని అంగీకరిస్తూ చట్టాలు చేశాయి. 1881లో చికాగో నగరంలో వివిధ కార్మిక సంఘాలు సంఘటితంగా అమెరికా ఫెడరేషన్ ఆఫ్ లేబర్ పేరిట ఒక సమాఖ్యను కొత్తగా ఏర్పాటు చేసుకున్నాయి. ఆ సమాఖ్య 1884 అక్టోబర్ 7న 8 గంటల పనిదినంను చారిత్రాత్మక తీర్మానం చేసింది. 1886 మే 1 తేదీన కార్మిక వర్గం సమ్మె పోరాటం జరపాలని నిర్ణయించింది. 1885-86లో మేడే సన్నద్ధతకు జరిగిన సమ్మె పోరాటాలలో లక్షలాది కార్మికులు పాల్గొన్నారు. 1886లో జెనీవాలో జరిగిన మొదటి ఇంటర్నేషనల్ మహాసభ కూడా రోజుకు 8 గంటల పనిని చట్టబద్ధం చేయాలని కోరింది. 1886 మే 1న చికాగోలో 8 గంటల పనిదినం కోసం బ్రహ్మాండమైన సమ్మె జరిగింది. 3.5 లక్షల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. కార్మికులపై మే 3న కాల్పులు జరిపింది. 6 కార్మికులు అమరులయ్యారు. ఈ హత్యలకు నిరసన తెలిపేందుకు మే 4న హేమార్కెట్ అనే ప్రాంతంలో కార్మికులు పెద్ద ఎత్తున సభ జరిపారు. సభపై మళ్లీ దోపిడీ మూకలు ప్రభుత్వం కలిసి కాల్పులు జరిపారు. కార్మికులు పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. ఆ కాల్పులలో 7 పోలీసులు 4 కార్మికులు మరణించారు. దానితో ప్రభుత్వం కార్మికులపై అసహనంతో పాశవిక దాడికి దిగింది. హేమార్కెట్ ప్రాంతాన్ని రక్తసిక్తం చేసింది. స్పిన్, ఫారెన్స్, ఫిషర్, ఎంగిల్ వంటి అనేక మంది కార్మిక నాయకుల్ని దారుణంగా ఉరితీసింది. స్పిన్ ఉరికంబం ఎక్కే ముందు మమ్మల్ని ఉరితీసినంత మాత్రాన ఉద్యమం ఆగిపోతుందని భ్రమించకండి. అదిగో అక్కడ మంటలు, ఇక్కడ మంటలు, నీ ముందు వెనక అన్ని చోట్ల అణువణువున అగ్నిజ్వాలలు రేగుతాయి. వాటిని ఆర్పడం మీ తరం కాదు అని సింహంలా గర్జించాడు. అది అక్షర సత్యమైంది. మే 1న ప్రారంభమైన మహోద్యమం న్యూయార్క్, బాల్టిమోర్, వాషింగ్టన్, పిట్సు, డెట్రాన్ వంటి పెద్ద నగరాలకు దావానలంలా వ్యాపించింది. అన్ని చోట్ల ఉధృతంగా సమ్మెలు జరిగాయి. కార్మికుల హక్కుల కోసం వీరోచితంగా పోరాటాలు, త్యాగాలు చేశారు. ఆ తర్వాత 3 ఏళ్లకు అనగా 1889న సోషలిస్టు అంతర్జాతీయ మహాసభ 2వ ఇంటర్నేషనల్ మే 1వ తేదీన కార్మిక దినోత్సవం ప్రకటించింది. ఆ రోజున అన్ని దేశాలలోని కార్మికులు ఏకకాలంలో తమ కోర్కెలను ప్రకటించాలని ఆదేశించింది. ఆ తీర్మానాన్ని అనుసరించి 1890 మే 1న బ్రిటన్లోని హైడ్ పార్క్లో చేపట్టిన ప్రదర్శనకు దాదాపు 3 లక్షల మంది కార్మికులు హాజరయ్యారు. రోజులో కేవలం 8 గంటలు మాత్రమే పనివేళలు ఉండాలన్నదే ఆ ప్రదర్శనలో పాల్గొన్న వారి ప్రధాన డిమాండ్. ఆ పైన అనేక యూరోపియన్ దేశాల్లో అదే నినాదంతో ప్రదర్శనలు జరిగాయి. క్రమంగా షికాగోలో జరిగిన కార్మిక ప్రదర్శనలో చనిపోయిన వారికి గుర్తుగా మే 1ని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలన్న ఒప్పందం కూడా కుదిరింది. ఆపై ప్రపంచవ్యాప్తంగా మేడే స్వరూపం మారుతూ వచ్చింది. అనేక దేశాల్లో ఆ రోజున పోరాటాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టడం పరిపాటైంది. కార్మిక వర్గం నిర్వహించిన ఆ మహోద్యమ ఫలితంగా కార్మికులు తమ హక్కులను సాధించుకున్నారు. కానీ భారతదేశంలో చికాగో కంటే ముందే కలకత్తాలో కార్మికులు నిర్ణీత పని గంటల కోసం హౌరా రైల్వే స్టేషన్లో 1862లో సమ్మె చేశారు. అప్పటి వరకు ఆ రైల్వే కార్మికులు 10 గంటలు పనిచేసేవారు. అప్పుడే బెంగాల్ పత్రికల్లో పాలక వర్గానికి చెందిన అధికారులు ఎన్ని గంటలు పనిచేస్తారో మేము కూడా అన్ని గంటలే పనిచేస్తామని డిమాండ్ చేశారు. కాగా అది విస్తృత స్థాయిలో ప్రజాపోరుగా మారలేదు. కాబట్టి ఈ సంఘటన ఉద్యమ స్వరూపాన్ని అందుకోలేదు. 1923లో మొదటిసారి భారతదేశంలో మేడేను పాటించడం జరిగింది. 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడటం మూలంగా అప్పటి నుంచే కార్మిక వర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. అప్పటి నుంచే మేడేను పాటించడం జరుగుతుంది. కానీ అసంఘటిత కార్మిక వర్గం అన్ని రంగాల్లో వచ్చింది. 1985 తర్వాత చోటు చేసుకున్న ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ పరిణామాల వల్ల అసంఘటిత కార్మిక వర్గాల కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు. మన దేశంలో
కార్మికుల జీవితాలకు సవాలుగా నిలిచిన నూతన ఆర్థిక సంస్కరణల ఫలితంగా బహుళజాతి సంస్థల దోపిడీ నుండి మనల్ని మనం కాపాడుకునేందుకు, దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని రక్షించేందుకు పోరాటానికి కార్మికులు సన్నద్ధం కావాల్సింది. కార్మిక సంక్షేమాన్ని ఆకాంక్షిద్దాం, ప్రగతి సాధిద్దాం. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి.